చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అలాంటివి జరుగుతుండాలి. కర్మ అనేది ఒక వర్డ్ ఉంటదంట కదా! తెలుసా మీకు? తెలుసా మీకు? కర్మ తెలుసా? కర్మ అనే దానికి ప్రతిఫలం జరగాలి అంటే ఇలాంటివి జరుగుతూ ఉండాలి అప్పుడప్పుడు అన్నమాట. కరెక్ట్ అనుకుంటున్నావా అట్లా జరగడం? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు 'జానీ మాస్టర్' విషయంలో ఆయన ఎందుకు కలుక్కోవాలి? ఆయనకి అవసరమా? 'జానీ మాస్టర్' విషయంలో ఆయనకి చాలా మంచోడండి 'జానీ మాస్టర్'. ఆయన నాకు తెలవదు. ఎప్పుడు పర్సనల్‌గా కలవలేదు. గానీ చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి ఈయన, సుకుమార్ గారు ఎంత ప్లాన్ చేసి ఆయన జైలుకెళ్ళొచ్చాడండి. ఈయన ఇంకా 4, 5 గంటలే ఉండొచ్చాడు. నిజంగా ఎళ్ళాలండి. ఈసారి ఎళ్తానులెండి పక్కా అనమాట. వాటెవర్ నేను ఒకటే చెప్తానండి ఎండ్ ఆఫ్ ద డే. మంచి చేసేవాడికి మంచే జరుగుతది ఎప్పటికి కూడాను. కాలర్ ఎగరేసేవాడికి కాదుగండి. కాళ్ళు పట్టుకునేవాడికే రోజులున్నాయి. ఈ రోజుల్లో సినిమాలో ఏం డైలాగ్ ఉందండి? ఎండ్‌లో డైలాగ్ ఒకటుంటది. తెలుసా తమ్ముడు? ఎళ్ళావా? పడుకున్నావా? అదే జరుగుతది గాని సినిమాకెళ్తే. ఏంటి అది? ఆ! ఏంటి లాస్ట్‌లో లేడీస్ గురించి ఉంటది డైలాగ్. ఈ ఆడబిడ్డకే కాదు ఏ ఆడబిడ్డకైనా తప్పు జరిగితే వస్తానంటాడు. ఈయన వల్లే తప్పు జరిగినా గాని ఎళ్ళలేదంటే ఎళ్ళలేదు అన్నది ఒకటే పాయింట్ కాదు. అందరూ కూడా ఇలాంటి సోది చెప్తుంటారు. గానీ నేనంటుందేంటంటే నేనెళ్తే ఇంకా క్రౌడ్ పుల్లింగ్ అయిపోయి ఇంకొకళ్ళు చచ్చిపోతారు నా వలన అవసరమా అంటున్నాడు. ఎళ్తున్నామని బ్యాండ్ కట్టించుకొని ఎళ్తారా? మాస్క్ ఏసుకొనో ఏదో ఒక కార్‌లో చీప్ కార్‌లో ఎళ్లి జర పలకరించి ఆళ్ళ బాబుని తీసుకొచ్చి ఆళ్ళ బాబు మీన్స్ ఆళ్ళ డాడీని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి "అరే! మా వలన ఇట్లా అయింది" ఆళ్ళ కుటుంబం సభ్యులు ఇదంటే ఇక్కడికి ఎండ్ ఆఫ్ ది డే. ఈయన ఏంటంటే నాది తప్పు లేదని ఆ తప్పుని ఇంకా మెప్పించుకోవడానికి రాత్ర ఇంటర్వ్యూ పెట్టాడు. అది పెట్టాడు. అదే ప్రెస్ మీట్‌లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి నన్ను ఏంటండి? కలవనీయలేదు అని అంటున్నారు. ఏంటండి లా కేస్ అండ్ పెట్టారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని కలవొద్దు అని చెప్పేసి చెప్పాడు. ఎవ్వరు లీగల్ ఎవ్వ సజెషన్. ఎవ్వ అలా అనుకుంటే వాళ్ళ డాడీ ఎందుకండి వీడియో పెడతాడు. అల్లు అర్జున్ గారు ఒకసారి పలానా ఫోన్ కూడా చేసి నేనున్నాను మీ ఫ్యామిలీకి అంటే మేనేజర్‌లు చెప్తే సరిపోద్దండి. అవ్వదు కదా! ఇప్పుడు నేననేది ఏంటంటే మేము కామన్ పీపుల్ అండి. అలాంటి పెద్దోళ్ళ గురించి మాట్లాడే అంత అధికారం మనకు లేదు. గానీ నేనేంటంటే రూల్ ఈస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని నేను చెప్తాననమాట. రూల్ పాటిస్తే బావుంటదని నాకనిపించింది. నాకైతే ఇది కరెక్ట్ కాదనిపించింది. జరిగితే తప్పేం లేదనండి. అవ్వాలండి ఇట్లా కాలర్ ఎగరేసి అండ్ ఈ చెట్టు మట్టి నుంచి పెరిగిన చెట్టుకి వాల్యుబుల్ కాయలు కాసినాయని మట్టిని లెక్క చేయకపోతే మట్టి ఎంత బాధపడుద్ది? ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మట్టి ఎవరైపోయారండి? ప్రజలు అలాగే బ్యాక్ సపోర్ట్ ఉన్నవాళ్ళు. ఆహ్, క చెట్టుకి ఏదో ఒక రూ. 5,000 యాపిల్ కాయ కాసిందని నా వాల్యూ పెరిగింది. నువ్వు ఆఫ్టర్ ఆల్ మట్టివే అంటే అట్లానే అయిపోయిందనమాట. చాలా అంటే చాలా అంటే ఇదొక చెప్తానండి. సినిమాలోను యాటిట్యూడ్ నచ్చలేదని నువ్వు ఫోటో ఇవ్వనన్నానని సీఎంని మార్చేసాడు కదా! ఇప్పుడు మేము కూడా వస్తుంది కదా! అదే సీఎంని. ఈయనకి యాటిట్యూడ్ కాలింది కాబట్టి ఈయన ఇప్పుడు మార్చేస్తాడేమో బేసికల్లీ మార్చాలి అని కోరుకుంటున్నాను. అరే! రియల్ లైఫ్‌లో చేయండిరా భాయ్ అట్లా చేయలేరండి. ఏవండీ నిజం ఒకటే గెలుస్తదండి. ఎందుకంటే ఇది మీ ఇంట్లో గొడవ అనుకోండి. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు. మీ ఆవిడని కొట్టినా నీదే రైట్ అనుకుంటావు. అదే బయట నలుగురు ముందు కొట్టినావనుకో, నువ్వు మగాడు నువ్వు కొడితే నీ పెళ్ళాందే రైట్. అర్థమైందా? ఇక్కడ పెళ్ళాం ఎవరైపోయారు? అర్థమైందా? జనం అన్నమాట. తప్పెప్పటికైనా తప్పే. అదే మనకు ముప్పు. ఎందుకీ సో తిప్పు. ఈ ఇష్యూ మీద ఆర్‌జీవి గారు కూడా ట్వీట్ చేశారు. రూల్ ఈస్ ఫర్ రూల్ ఫర్ ఆల్ అన్నారు కదా! సంథింగ్ ఆబ్వియస్లీ అట్లనే అండి. పొలిటికల్లోళ్ళు కూడా మరి వాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు చనిపోయినున్నారు. మరి అప్పుడు వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఆర్‌జీవి కూడా ట్వీట్ పెట్టారు. అవును. ఎవరు పెట్టారండి? ఆర్‌జీవి. ఆర్‌జీవి గారు. ఆర్‌జీవి గారికి ఆయనకి ఏదో కొంచెం మాస్టర్ బీట్ చేసుకొని ఖాళీ ఉన్న సరే టైంలో అలా వాటెవర్ ఆయన ఎలాంటోడైనా గాని ఆ పాయింట్ చూసుకొని ఆ! మాట్లాడాలి. నేను 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 పాయింట్ ఆయన పాయింట్ ఏంటంటే ఆయన ఎటుంటాడో ఈ పక్క ఉంటా, ఆ పక్క ఉంటా అన్నట్టు కూడా కాదు. ఎటుంటాడో ఆయన వల్ల ఆయనకి కూడా తెలీదు. నేనంటుంది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే కరెక్టేనండి. ఇప్పుడు మెసేజ్ చేసారు. ఆది గారు మెసేజ్ చేసారంట. మెసేజ్ చేసారంటే ఏం చేసారు? రూల్ ఫర్ రు రు అదే కదా పెట్టాడు. ఏం పెట్టాడు? రూల్ ఈస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని పెట్టాడా? అది ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. ఎవ్వరికైనా వర్తిస్తదనమాట. ఇప్పుడు అదే ఎవరు పెద్ద పెద్ద అవార్డ్స్ గెలుచుకున్న 'జానీ మాస్టర్' గారి విషయంలో ఎవరన్నా కలుపుకున్నారా? ఎవరైనా ఎళ్లారా? సార్ మీ పేరు? నా పేరు ప్రతాప్ నాయక్ అండి. నేను లోకల్ కాంగ్రెస్ లీడర్‌ని. అయితే చెప్పండి సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఓయూ జేఏసీ వాళ్ళు అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర చేసిన ఆ దారుణాన్ని కాంగ్రెస్ నాయకులు కావాలని చేపిచ్చారు. రేవంత్ రెడ్డి గారి హస్తం ఉందని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇటు ప్రభుత్వం తోటి, ప్రజల దృష్టిలో అభాస్పాలవుతున్నారు. ఇటు ప్రభుత్వం దృష్టిలో ఏంటి అసలు అభాస్పాలవుతున్నారు. ప్రభుత్వానికి అల్లు అర్జున్ గారికి ఏంటి మధ్య గొడవ? ఏమీ లేదు. జస్ట్ అతను ఆ రోజు నేరుగా వాళ్ళ కుటుంబాన్ని కలిసి హ్మ్. జస్ట్ అతని వంతు అతను సాయం చేసి వచ్చేస్తే అయిపోయేది. కానీ అతను గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చేసాడు. ఇప్పుడు అది రాష్ట్రం మొత్తం అదొక పెద్ద సమస్యగా మారిపోయింది. సో దీనికి
ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ విషయం వల్ల. ఏమని? టికెట్ ధర టికెట్ ధర తగ్గించాలని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా హర్షిస్తున్నారు. ఇటు ఆంధ్ర ప్రాంత లీడర్లు కూడా హర్షిస్తున్నారు. అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది రేవంత్ రెడ్డి గారు అండ చూసుకొని వాళ్ళ చెప్తే నా హస్తం ఉందని అంటున్నారు కదా, సో దాని మీద ఏమంటారు? సో వాళ్ళు వెళ్ళింది రేవంత్ రెడ్డి గారు అండ చూసుకొని కాదు, ఒక కుటుంబంకి జరిగే న్యాయం కోసం వారు వెళ్ళారు. సో మీరు 25 లక్షలు ప్రకటించి 3-4 రోజులైనా మీరు ఇవ్వలేదు. వాళ్ళు మీరు 300 కోట్లు పారితోషికం తీసుకున్నారు, ₹1 మీరు ఇవ్వండి అని ఒక కుటుంబం తరఫున న్యాయం అడగడానికి వెళ్ళారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఉసిగొల్పారోనో మరి ఎవరైనా ఉసిగొల్పారోనో విషయం కాదు అక్కడ. అక్కడ టమాటాలు, రాళ్ళు, పూల కుండీలు ఇప్పుడు ఓయూ వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఓయూ వాళ్ళు రాష్ట్ర తరఫున పోరాటం చేశారు. ఒక కుటుంబము న్యాయం కోసం వాళ్ళు వెళ్ళారు. సో అందులో తప్పేమున్నది? ఇంకో విషయం ఏంటంటే, అల్లు అర్జున్ గారు నిజ జీవితంలో కూడా ఒక హీరోగా నిరూపించుకోవాలి. అలా కాకుండా చిన్నదాన్ని పెద్ద చేసుకొని రాష్ట్రం మొత్తము ఒక ఈ విషయాన్ని, చిన్న విషయాన్ని ఒక సమస్యల ఆయన సృష్టించుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చూడండి, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, మళ్ళీ రామ్ చరణ్ ఉన్నారు. వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో కూడా వాళ్ళు విరాళాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇతని వల్ల చనిపోయిన కుటుంబానికి ఇతను విరాళం ఇస్తే తప్పేంటి? అలా ఇవ్వట్లేదు. అలా ఇవ్వకుండా మరి దాన్ని చిన్నదాన్ని పెద్దది చేసుకున్నాడు. ఇంటి మీద ఓయూ వాళ్ళు కూడా వచ్చారంటే అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? నిజ జీవితంలో కూడా హీరోలాగా అనిపించుకో, సమాజంలో కూడా మంచి హీరోగా అనిపించుకో. ఇటు ముఖ్యమంత్రి దృష్టిలో కానీ, ఇటు ప్రజల దృష్టిలో కానీ ఒక హీరోలాగా అనిపించుకోవాలి తప్ప అభాసు పాలు కావడం అనేది చాలా దురదృష్టకరం. ఇంకో విషయం, అల్లు అర్జున్ గారు నేను ఫాలో అప్ చేస్తున్నాను మా టీమ్ తో బాబు హెల్త్ గురించి, ఆ ఇష్యూ గురించి అని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది కదా. చూడండి, చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఒక పని చేసేసిన తర్వాత చెప్తే బాగుంటుంది, కేవలం అది నోటి వరకు చెప్తే బాగుండదు. అంటే ఆయన వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనే ఒక మెన్షన్ చేశారు కదా. చూడండి, మీరు ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసి ఆయన ద్వారా ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా సాయం చేస్తారంటే లా అండ్ ఆర్డర్ ఎందుకు ఇబ్బంది పెడుతుందండి? ఇప్పుడు మీరు నాకు సాయం చేస్తారనుకోండి, దానికి లా అండ్ ఆర్డర్ ఎందుకు ఇబ్బంది పెడుతుంది? ఒక మానవ సాయం కదా, మానవ సాయానికి లా అండ్ ఆర్డర్ వెళ్ళొద్దని చెప్పదు. మీరు ఆ రోజు ఇష్యూ చేసిన దానికి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఇక్కడ మానవ సాయం చేసేదో తొందరగా చేసి దాన్ని క్లోజ్ చేసుకో. అల్లు అర్జున్ బిహేవియర్ వల్లే ఇంత ఇష్యూ పెద్దగా అయిందని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్లీ అల్లు అర్జున్ బిహేవియర్ వల్లనే ఈ ఇష్యూ పెద్దగా చేసుకున్నారు. ఇప్పుడు ఒకవైపు మరి సినిమా హిట్ అయిందని అతను సంతోషపడాలా, ఇది జరిగిందని బాధపడాలా? ఇది అన్నిటికీ అతనే కారణమయ్యాడు. సో చిరంజీవి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఎవరైనా వరద సాయం కానీ, ఏమైనా సాయం కానీ ఇక్కడ నుంచి కూర్చొని చేస్తారు వాళ్ళు. అరే నీ వల్ల జరిగిన కుటుంబానికి న్యాయం చేయవయ్యా అంటే దానికి ఏవో కుంటి సాకులు చెప్తూ అక్కడదక్కడే అది సాయం చేయకుండా ప్రకటించానని చెప్పడం, తప్పించుకోవడం, పోలీసులు చెప్తే కూడా నేను చేయలేదని చెప్పడం. ఆడ సీసీ ఫుటేజ్ చూపిస్తుంది, నువ్వు ఏం చేసావు, ఏం ఘనకార్యం చేసావు అనేది సీసీ ఫుటేజ్ చూపిస్తుంది. అయినా కూడా నువ్వేమంటున్నావు, నా తప్పే లేదని చెప్తున్నావు. అక్కడ చనిపోయిందని చెప్పి ఏసీపీ గారు వెళ్ళి చెప్పినా కూడా నువ్వు ఇంకా సినిమా చూస్తానని అన్ని కూర్చోవడం, అది ఎంతవరకు న్యాయం చెప్పండి? అంటే నేను చెప్పడం అంటే, నీ ద్వారా ఒక కుటుంబం చనిపోయింది కాబట్టి వారికి వెళ్ళి న్యాయం చేసి విషయాన్ని తొందరగా క్లోజ్ చేసుకుంటే చాలా బాగుంటది. దాన్ని పెద్దగా చేసుకుంటే అతనికే నష్టం. సో ఇప్పుడు లీగల్ గా వెళ్తే ఎలా ఉండబోతుంది అంటారు ఫర్దర్ గా? అల్లు అర్జున్ గారి మీద యాక్షన్ కావచ్చు గవర్నమెంట్ నుంచి. ప్రభుత్వం తరఫున చేసే చర్యలు ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే. ఒక విఐపి కావచ్చు, లేకపోతే సామాన్యుడు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఏమడిగారు? అతని ఆస్తులు అడిగారా? అతనికి ఏమైనా అడిగారా? అరే నీ ద్వారా ఒక కుటుంబం బలైపోయింది, వారికి వెళ్ళి న్యాయం చేయవయ్యా అన్నారు. అది కూడా నువ్వు చేయలేకపోతే ఎట్లా? కేవలం నోటి మాటకు మరి చేసే పనికి తేడా ఉండాలి. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెడతావు, ఇవన్నీ కాదు కదా. దాని మ్యాటర్ని తొందరగా క్లోజ్ చేసుకొని ఒక హీరో అనిపించుకో, అంతే తప్ప ఈ సమాజంలో కూడా అతని రోజుకి అతని హీరోయిజానికి గండిపడే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను.